లో జిల్లా పార్టీ పదవులు బాగా అమ్ముకానికి వచ్చాయన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. సదర కోడిగుడ్డు రాజు గారిని ఒక రూపంలో ప్రసన్నం చేసుకున్న వాళ్లకు జిల్లా రాష్ట్ర పదవులు దక్కాయన్నది గిట్టని వారు ప్రచారం చేస్తున్నారు. ఓసారి ఒంగోలుకు రాజుగారు వెళ్తే ఎదుటివారి మనసెరిగి మసులుకోవడంలో అటు రెడ్డి గారు కూడా నిష్ఠాతులేనట. కాబట్టి మందు విందుతో పాటు అదనంగా పొందు కూడా ఏర్పాటు చేశారట. అయితే అదే పార్టీకి చెందిన ఓ మహిళను రాజుగారి సేవ కోసం వినియోగించారట. ఆ పని చేస్తే నీకు న్యాయం చేస్తానని రెడ్డి గారు భరోసా ఇచ్చారట. పాపం అమాయకురాలైన ఆ మహిళ రాజుగారికి రాత్రంతా సేవలు అందించారట. రాజుగారికి మర్చిపోలేని అనుభవం అందించిన రెడ్డి గారి లక్ష్యం నెరవేరింది. పాపం రాత్రంతా శ్రమదానం చేసిన ఆ పేద మహిళకు ఇప్పటిదాకా సదరు రెడ్డి గారు చేస్తారన్న న్యాయం చేయలేదట. ఆ విషయాన్ని సదరు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలికి స్వయంగా వీడియోల ద్వారా పంపింది. మీరంటే నాకు చాలా అభిమానం మేడం. నన్ను ఓ రెడ్డి గారు కోడిగుడ్డు రాజు దగ్గరికి పంపించారు. నేను తప్పు చేశాను మేడం. నన్ను వాడుకున్న రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు మేడం అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తుంది బాధితురాలు. హృదయ విదారకంగా బాధితురాలు చేసిన అభ్యర్థన నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఎక్కువగా మాట్లాడే సదరు జాతీయ పార్టీలో అగ్రనేతలుగా పేరున్న కొందరు ప్రముఖులు మహిళలను ఏ విధంగా వాడుకుంటున్నారన్న నిజాన్ని బయటపెట్టింది. పైగా బాధితురాలు సొంత పార్టీ చెందిన మహిళ కావడం మరో ఆశ్చర్యం. సదరు జాతీయ పార్టీలో ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారన్న ప్రచారం దశాబ్ద కాలం నుంచి వినిపిస్తుంది. రైట్, ఇది ఇవాల్టి ది క్వశ్చన్ అవర్. అఫ్కోర్స్ ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం చెప్పేది కాదు, ఎవరైతే ఆయన ద్వారా మోసపోయారని చెప్తుందో ఒక మహిళ, ఆ మహిళ మాటలోనే విందాం. అతను ఎవరో తెలుసుకుందాం. ఈ జరిగిన ఘటన పైన బాధితురాల ఆవేదన పైన డిబేట్ కొనసాగిద్దాం. ఆ బాధితురాలు ఎవరు, ఆమె ఎవరి పేరు చెప్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ఒంగోలు బీజేపీ పార్లమెంట్ మహిళా మోర్చా జిల్లా కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను గతంలో మీరు ఒంగోలు లా కాలేజ్ ప్రారంభమప్పుడు మీ మీద ఉన్న అభిమానంతో తన ఆధ్వర్యంలో పార్టీలో చేరాను. అయితే శివారెడ్డి అధ్యక్షుడయ్యాక పోస్టు తీసుకొని పనిచేస్తున్నాను. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం, శివారెడ్డి మోసగాడు మహిళా బలహీనతను అడ్డుపెట్టుకుని మహిళలు లోపరుచుకుంటున్నారు. అలాగే లోపరుచుకుని విష్ణుప్రియ లాడ్జ్ అనే రూమ్లు జరిగే వ్యభిచారం, ప్రతిరోజు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. దానికి నేను కూడా నా బలహీనతను అడ్డుపెట్టుకుని కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులు సోమవీరాజు దగ్గరికి పంపాడు. ఈ రోజు బీజేపీ ఎవరైనా కొత్తగా ఆడవాళ్లు వస్తే తన దగ్గర ఉన్న డబ్బు మరియు పోషు చూపి లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కూడా నా పేదరికం కొద్ది లోన్ ఇస్తానన్న అబద్ధం చెప్పి నన్ను బలవంతంగా ఈ వ్యభిచార కుప్పంలోకి లాగి కొంతమంది బీజేపీ స్టేట్ లీడర్ దగ్గరకు పంపాడు. నాకు 22 సంవత్సరాల పిల్ల ఉంది. వీడియో ఆచారికులు ఇంకొంతమంది ఆడవాళ్లు బలవకుండా వీడియో పంపడం జరిగిందమ్మా. మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ విషయం బయటకు వస్తే నా ప్రాణాలకి ప్రమాదం. ఈ దుర్మార్గం నుంచి పార్టీని నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను. జై మోడీ తాతాకి. అయ్యా, నా పేరు భీమనపైన ఆదినారాయణ రాజు గారు. మాది పుల్లలచెరు మండలం, ఒంగోలు పార్లమెంట్. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే, మా జిల్లా అధ్యక్షుడైనటువంటి పివి శివారెడ్డి గారి భాగవతం ఏమిటంటే, ఆయన పార్టీలో చేరిన 6 నెలలకే పార్టీ అధ్యక్ష పదవిని కొని అధ్యక్ష పదవిలో కూర్చొని పార్టీని పట్టించుకోకుండా ఆయన సొంత వ్యాపారం నిమిత్తం పార్టీని కొని పార్టీ వాళ్ళను సరిగా పట్టించుకోకుండా ఆయనకు మెయిన్ హైవేలో, అద్దంకి హైవేలో ఒక కళ్యాణ మండపం, లాడ్జీ ఉంది. అందులో వ్యభిచార కార్యక్రమాలు నడుపుకొనడం కోసమే పార్టీలోకి వచ్చిండు శివారెడ్డి గారు. ఇది నేను చెప్తున్నా. అయితే శివారెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నా. శివారెడ్డి గారు, మీరు మీ లాడ్జీలో, మీ కళ్యాణ మండపంలో వ్యభిచారం జరగలేదు అనేదానికి నేను సవాల్ విసురుతున్నా. మీరు వచ్చేదానికి ఏ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసేదానికి నేను రెడీగా ఉన్నా. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా శివారెడ్డి గారు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మీరు ఒల్లూరమ్మ గుడి దగ్గరికైనా, సింగరాయకొండ ఆంజనేయ స్వామి దగ్గరికైనా రాగలరని నేను కోరుతున్నా. మా ఒంగోలు పార్లమెంటు ప్రజానికానికి ఇటువంటి జిల్లా అధ్యక్షుడు రావటం దురదృష్టకరమని నేను భావిస్తూ, పెద్దలందరూ దీన్ని గ్రహించి ఇతనిని తీసి మాకు న్యాయం చేయవలసిందిగా మా జిల్లా పార్టీ బాగుపడేదానికి మీ అందరికి నమస్కారం చేస్తున్నా. పెద్దలందరికీ జై భారత్. రైట్, మనం విన్నాం
ముందు ఒక లేడీ మాట్లాడారు. బీజేపీ చెందినటువంటి ఒంగోలు సంబంధించినటువంటి బీజేపీ నేత శివారెడ్డి అనే వ్యక్తి తనని ఈ విధంగా లోబర్చుకొని ఆ తర్వాత కొంతమంది దగ్గర పంపించారని, అందులో బీజేపీకి చెందినటువంటి ఏపీ బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కూడా ఉన్నారని ఆమె చెప్పడం జరిగింది. రెండో బయటలో ఎవరైతే ఇట్లా శివారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బీజేపీ అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో అతను ఒంగోలుకు సంబంధించి ఆయన గురించి ఆయన దగ్గర ఆయన అలాంటి వ్యక్తి నిజమేనని, ఆయన దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ఉన్నాయని చెప్పి రెండో బయటలో చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశం. అసలు ఇది నిజమా, జస్ట్ అలిగేషనా?